మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మేడ్చల్ జిల్లాలోని ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలో బండమాదారం, శ్రీరంగవరం, నూతన్కల్ గ్రామాలలో మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామాల్లో నిర్వహించిన బీఆర్ఎస్ రోడ్ షోకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి తప్ప కాంగ్రెస్ చేసిన అభివృద్ధి గ్రామాల్లో కనిపిస్తలేదని అన్నారు. అటు రాష్ట్రం, ఇటు మేడ్చల్ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే అటు కేసీఆర్, ఇటు నాతోనే సాధ్యమవుతుందని అన్నారు. గ్రామాల్లో సొంత నిధులతో రోడ్లు, గుడ్లు కట్టించాలని, చేసిన అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని వారు కోరారు. కొత్తగా మున్సిపాలిటీ అయింది, 4 వార్డులు వచ్చినాయి, 4 కౌన్సిలర్లు వచ్చారు. మా వరలక్ష్మి, మా నరసింహన్న, మా ఓప్రకాష్, మా సురేంద్ర భాస్కర్, నలుగురిని కూడా భారీ మెజార్టీతో గెలిపిస్తామని పొద్దున్నే మా అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు అందరూ కూడా తరలి వచ్చారు. నాకు చాలా సంతోషం అనిపించింది. వాళ్ళు ఒక మాట అడిగారు, కాంగ్రెస్ వచ్చింది, బస్ ఫ్రీ చేసిండ్రు, చాలా మంచి పని చేసిండ్రు, కానీ అంతకుముందు గంటకు బస్ వచ్చు, ఇప్పుడు రోజుకొకటే బస్ వస్తుందని చెప్తున్నారు. కాంగ్రెస్ అంటే ఇంత బెల్లం చెప్తారు, బెల్లం చేస్తారు, అంతా మాదే చేస్తామంటారు. ఫ్రీ బస్ అన్నారు, ఇలా తిడుతురు మా అక్క చెల్లెళ్ళు, అయితే బాధపడుతుర్రు. ఎందుకు ఆ ఫ్రీ బస్సు? మాకు గంటకు వచ్చే బస్సులు బంద్ చేసి ఒక్క బస్ వేసి 1000 మందిని ఎక్కమంటే ఎట్లెక్తారయ్యా? ఎట్లెక్తారు? ఇది పద్ధతి? ఇది న్యాయమా? ఏదైనా పరిపాలన? 2 ఏళ్ళు అయింది కాంగ్రెస్ వచ్చి, ఒక్క బస్సు వస్తుంది, రోజుకొక్క బస్సు. ఇక్కడ 2000 మంది జనాభా, ఇక్కడ ఈ ఊర్లో 3000 మంది జనాభా. ఒక్క బస్సు ఎట్లయితుంది? పిల్లలు స్కూల్ పోవాలి, కాలేజ్ పోవాలి, ఉద్యోగాలకు పోవాలి, ఇన్ని ఉంటాయి. తప్పకుండా బస్సులు వేపించే బాధ్యత నాదే. అదే మాదిరిగా ఇక్కడ పెద్ద మనుషులు ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు. ముదిరాజు గుడి కట్టిస్తున్నారు, భవన్ కట్టిస్తున్నారు, పెండింగే. ఎల్లమ్మ గుడి కట్టిస్తున్నారు, పెండింగే. పోచమ్మ గుడి కట్టిస్తున్నారు, పెండింగే. రెడ్డి భవన్ కట్టిస్తారు, యాదవ్ జాగలే లేదు. అప్పుడు ఏం చేసినా మనమే చేసినాం. టిఆర్ఎస్ ఈ రోడ్లన్నీ అద్దం లెక్క టిఆర్ఎస్ టైంలో అయినాయి. కాబట్టి ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ వచ్చింది, నీళ్లు వస్తలేవు, కరెంట్ వస్తలేదు, అభివృద్ధి లేదు, ఎవరు 2 ఏళ్ల సంది వచ్చిన వాళ్ళు లేరు. కాబట్టి ఈసారి మళ్ళా బీఆర్ఎస్ రావాలి, కారు గుర్తుకు ఓటేయాలని ప్రజలందరూ ముక్త కంఠంతో చెప్తున్నారు. జై కేసీఆర్. బండమాదరం విలేజ్ నుంచి మనం భారీ మెజారిటీ తోటి బండమాదరం ప్రజలందరూ కలిసి భారీ మెజారిటీ తోటి గెలిపిస్తే మన మల్లారెడ్డి సార్ తోటి మనం ఏదైనా రోడ్లు కానీ, మోరీలు కానీ, మన చెరువు కట్ట కానీ కొద్దిగా డ్యామేజ్ ఉన్నందుకు అవన్నీ పనులు చేసి పెడతాము. నీళ్ళ సమస్య కూడా ఉంది, ఆ నీళ్ళ సమస్య కూడా తీరుస్తామని అందరికీ చెప్తున్నాము. ప్రతి ఒక్కటి మన ప్రభాకర్ అన్నుండు, మోహన్ రెడ్డి ఉండు, సత్యనారాయణ, మాజీ అధ్యక్షుడు కృష్ణ ఉండు, మాజీ ముద్రా సంఘం అధ్యక్షుడు అశోక్ ఉన్నాడు. ప్రతి ఒక్కరు ఉన్నారు మన ఇంకా పట్ల, అందరూ మనకు సపోర్ట్గా ఉంది. భారీ మెజార్టీ తోటి మనం గెలుస్తున్నాం. కాకపోతే అపోహలు కల్పిస్తున్నారు మనకు. అపోహలల్లా మనకి ఏం పోయేది. మన కేసీఆర్ సార్ మనకు ఉన్న రోజులు మనకి ఏం ప్రాబ్లం లేదు. అందులో మనకు మల్లారెడ్డి సార్ మనకు ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి మనం భయపడే అవసరం లేదు. మనం మంచిగా గెలుస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్క బండమాదరం ఏ పని ఉన్నా కానీ ముందుకు వచ్చి చేస్తామని తెలియజేస్తున్నాము. ధైర్యంగా పనిచేస్తాం. మా భార్యను గెలిపించండి. ఇంకా ముందుకు పోయి కూడా మనం జనరల్ సీట్లో కూడా బీసీ బిడ్డను మరీ బీద స్థాయి నుంచి వచ్చిన వ్యక్తికి ఇచ్చిన టికెట్ అదొకటి దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు పని చేయాలని కోరుకుంటున్నాం బండమాదరం విలేజ్.